అన్ని వర్గాల అప్పుల మీద బట్టి గారు చెబుతున్నారు, అప్పులు చేయకుండా అప్పుల పాలు చేయమంటున్నారు. హామీ ఇస్తారా ఇందిర గారు? సార్ ఇప్పుడు అప్పు చేసినటువంటి విషయము జగమెరిగిన సత్యము. 8 లక్షల కోట్ల అప్పుకి రాష్ట్రానికి జగన్ సత్యము. ప్రతి నెల 6,000 రఘునందన్ గారు అబద్ధం చెప్పాల్సిన రఘునందన్ గారు పార్లమెంట్ అడిగితే 2,60,000 మంత్రి గారు చెప్పినారు, అలాగే ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్పినాక కూడా ఇది కాదు, అసెంబ్లీలో వాదించాల్సిన దగ్గర, చెప్పాల్సిన దగ్గరలా, ప్రూవ్ చేసుకోవాల్సిన దగ్గరలా ప్రూవ్ చేసుకోకుండా రోడ్డెక్కి బయట జనాల మధ్య మన మైకు, మన టీవీ, మన నడుస్తుందని మాట్లాడుకుంటే ఎట్లా సార్? బాధ్యత అయితే మరి కేటీఆర్ గారు అంటున్నారు, అన్ని వర్గాలని మోసం చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి అని డిమాండ్ చేశారు. దాని మీద ఏమన్నా సమాచారం? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 74,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు సార్. నోటిఫికేషన్స్ ఇంకా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇంకా ఇస్తామని చెప్పినాము, జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి చేస్తాం. రెండో విషయం ఏమంటున్నంటే, మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు 130,000 మాత్రమే. నేను వచ్చిన 2 సంవత్సరాల్లో 70,000 సంఖ్య నేను పూర్తి చేస్తున్నా. నేను బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్న చేస్తానని తెలియజేస్తున్నా. నువ్వు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం కదా, మరి నియామకాల కోసం కదా. ఆ లైన్ నేను తప్పించేసినావు. నీ హయాంలో ఉద్యమ సమయంలో 1,200 మంది చనిపోతే ఆ సంఖ్య 500 కుదించిన దుర్మార్గుడు ఎవరని అడుగుతున్నాను నేను. మీరు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తలేరని ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగులకి బాధ్యులు ఎవరని అడుగుతున్నాము. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ హయాంలో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా దాదాపు 5,630 మంది చనిపోయారని చెప్పినారు. మరి ఇవాళ ఆడబిడ్డల అత్యాచారాలకు బాధ్యులు ఎవరని అడుగుతున్నారు. కేటీఆర్ గారు అన్నది అన్ని వర్గాలను మీరు మోసం చేస్తారు, అన్ని వర్గాలను మీరు మోసం చేస్తారని అన్నారు. ఓకే, మీరు కేసీఆర్ గవర్నమెంట్ విమర్శించడం తప్పలేదు, నాకు అవకాశం రైట్. ఓకే, ఒక్క నిమిషం చెప్పండి. అన్ని వర్గాలు ఒక్క నిమిషం. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కుమార్ గారు. నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ఇక విషయం కాదు సార్, తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసినా గానీ ఈయన ఏకలవ్యుడు కాబట్టి, ఆ గురువు గారి కోసం దక్షిణ ఇవ్వాలి కాబట్టి ఇది ఏదైనా చేస్తారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఎంత అన్యాయమైనా అవుతుంది తెలంగాణకి. ఇక అక్క మాట్లాడుతాండి నిరుద్యోగుల గురించి. క్యాలెండర్ ఏది మేడం, ఏది జాబ్ క్యాలెండర్ ఉన్నారు కదా, కోదండరామ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ జాబ్ క్యాలెండర్ రాగానే ప్రకటిస్తా అని చెప్పేది. ఏది క్యాలెండరు? సరే, క్లియరెన్స్ ఇవ్వలేదండి, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక్కడి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చింది ఏదండి మరి? ప్రజలు పిచ్చోడు కాదు అక్క, అన్ని గమనిస్తాను. ఎక్కువ మాట్లాడొద్దు దయచేసి, నాకు అవకాశం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇది ఇప్పుడే నేను అప్పుల గురించి అంటే కాల్ చేశాను. పార్లమెంట్ లో ఒక అఫీషియల్ గా పవిత్రమైన పార్లమెంట్ లో తెలంగాణ అప్పులు ఆర్బీఐ నుంచి అనేసి 3,25,000 కోట్ల చిల్లరేమో చెప్పారు కదా సార్ మొన్న రీసెంట్ గానే. అయితే వీళ్ళేం సార్ ఇంకా 8 లక్షలు ఎందుకు అంటున్నారు సార్? అట్లా అనొద్దు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చే వరకే 72,000 కోట్ల అప్పు ఉండే, అంటే మొత్తం టోటల్ ఎంత అయినట్టు 2,80,000 కోట్లు ఏమో చేసినట్టు ఆయన. మళ్ళీ ఇంకా మీరు ఆగండి అక్క, మీరు చాలా మాట్లాడారు, నాకు అవకాశం ఇవ్వాలి, నాకు అవకాశం ఇవ్వాలి, మీరు చాలా క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. మీరు నేనేమంటున్నా, అప్పుల గురించి స్పష్టంగా రఘునందన్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పారు. 2,60,000 కోట్లు ఉన్నాయని చెప్పిండు స్పష్టంగా. నేనేమంటున్నా, మేము అప్పు తీసుకొచ్చి ఏం చేసినామో వరిధాన్యంలో, నీళ్లలో 24 గంటల కరెంటు చాలా ఇచ్చినామనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి 2 సార్లు అధికారం ఇచ్చారు. నేను అక్క సూటిగా అడుగుతున్నా, మీరు 2 ఏళ్ళ ఏంది వచ్చి 2 లక్షల కోట్ల అప్పు తెచ్చింది కదా, ఏడబెట్టిండ్రు అప్పు? ఎడబెట్టిండ్రు, నువ్వే పెట్టుకున్నావు కూడా టార్గెట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు కదా. ఇంత ఒక మిత్రుడు అడిగిండు, పా అక్క మీరు రాహుల్ గాంధీని పట్టుకొని, రేవంత్ రెడ్డిని పట్టుకొని అశోక్ నగర్ పోదాంపా. మీరు మాట్లాడుతుండ్రు అక్క ఈరోజు. ఇప్పుడు ఎంత బాధాకరం అంటే, మీరు 74,000 అక్క నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిరక్క? మీరు
నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారు? 5,000 ఉద్యోగాలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంత అబద్ధం మాట్లాడితే ఎట్లా? ఇంత అబద్ధం మాట్లాడతా మామూలు అబద్ధాలు 5 సో నేనేమంటున్నా, నువ్వు వచ్చిన ఉద్యోగాలు 5,000 అయితే 74,000 ఉద్యోగాలు నేను నోటిఫికేషన్ పెట్టి నేను ఎగ్జామ్ పెట్టి లెటర్ ఇచ్చి అన్నని మాట్లాడమనండి. విఠల్ అన్న తెలుసు కదా. రైట్, విఠల్ గారు చెప్పండి. అప్పులు ఉద్యోగాలు మాట్లాడమని అన్నాడు, ఉద్యోగాలు చెప్పమని ఉద్యోగ సంఘం నాయకుడు ఉద్యమంలో అన్ని వర్గాలను మోసం చేస్తున్నారనేమో కేటీఆర్ గారు అంటున్నారు. మేము అప్పులు పాలు చేయకుండా జాగ్రత్తగా వెళ్తున్నామని మళ్ళీ పింఛన్లు సార్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పైసలు లేదు సార్. 15 మంది చచ్చిపోయిన వాళ్ళు సెటిల్మెంట్ చేయలేదు. మరి 2 లక్షల కోట్లు అప్పుడే చేయబెట్టారు. 2 లక్షల కోట్లు అప్పుడే చేయబెట్టారు. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో 2 రకాల అప్పులు ఉంటాయి సార్. అసెంబ్లీ ఆమోదించినటువంటి అప్పులు అంటే ఆన్ బడ్జెట్ అంటాము. అసెంబ్లీ ఆమోదించని బస్సులు అంటే కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చే అప్పులు. ఇవన్నీ అప్పులను కలిపితే అంటే ప్రజలకు ఇవ్వాల్సిన అప్పుడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది, తర్వాత పెండింగ్ బిల్లులు అవన్నీ లెక్క కడితే వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసి 7 లక్షల చిల్లర అప్పు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చింది సార్. ఇవాళ బట్టి గారు అంటున్నారు మేము రాష్ట్రాన్ని అప్పులపాలు చేయమని. ఈ 2 ఏళ్లలో ఎంత తెచ్చారో చెప్పమనండి సార్. నాకు తెలిసి మీకు కూడా ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళ అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పులు పాలు చేయమన్నారు కానీ FRBM పరిమితి 4% పెంచాలి అంటే ఇంకెక్కువ అప్పులు చేసుకునే అవకాశం చేయడానికి ఆస్కారం తీసుకోవడానికి కదా సార్ వాళ్ళు అడుగుతున్నారు. నాకు తెలిసి వాళ్ళ 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఈ 2 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి మాట వినాం సార్ మనం. అంటే రాష్ట్రానికి ఆదాయము 18,000 కోట్లు అయితే ఖర్చు 22,000 కోట్లు ఉందని ముఖ్యమంత్రి స్వయంగా చాలా. అయితే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేయాలి. ఏపీలో మీ ప్రభుత్వం 3 లక్షల కోట్లు చేసేసింది 2 ఏడాదిన్నరలోనే. అది ఒక రికార్డు అవసరం కదా అక్కడ. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ధనిక సర్ప్లస్ స్టేట్ ని మోడీ గారి గవర్నమెంట్ అది కూడా కరెక్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంటే 3 లక్షల కోట్ల నుంచి ఒక మాట సార్. రైట్, ఓకే, కంప్లీట్ చేయండి విఠల్ గారు. ధనిక రాష్ట్రం కాస్త ఇవాళ అప్పుల పాలైన రాష్ట్రం ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి గారు చాలా వీడియో ఇప్పుడు నా దగ్గర లేదు కానీ చాలా యూట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతుంది సార్. 2023 ఎలక్షన్ లో వారు చెప్పిన హామీ ఏంటంటే 24 జూన్ వరకు 2 లక్షలకు నోటిఫికేషన్ ఇస్తా, సెప్టెంబర్ 17వ తేదీ వరకు 2 లక్షలను ఫిలప్ చేస్తానని స్వయంగా వారు వరంగల్లో చాలా సభలలో మాట్లాడిన సందర్భం. ఇవాళ 2 ఏళ్ళు అయింది. ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు? ఎందుకు ఖాళీలే వాళ్ళే ప్రకటించారు కదా. ఉద్యోగుల ఖాళీలు, రిటైర్మెంట్ ద్వారా అయిన ఖాళీలని కొత్త ఉద్యోగాలు ఇవ్వమని ఇవాళ నిరుద్యోగులు అడగట్లేదు. ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు, వేకెన్సీ పోస్టులని ఫిలప్ చేయమని ఇవాళ అశోక్ నగర్ కానీ యూనివర్సిటీలు కానీ ఆందోళన గురి చేస్తున్నారు. వీళ్ళ మద్దతుతోటే కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా ఇందిరాక చెప్పాలి, 50 లక్షల మంది నిరుద్యోగులు ఊరూరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసి గత ప్రభుత్వాన్ని తీసేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 లక్షలు 2 ఏళ్ళైనా 2 లక్షల ఉద్యోగాల కాలేజీ నోటిఫికేషన్ ఇవ్వరా? మెయిన్ ఐటెంలోకి వెళ్దాం. నేను సోషల్ డాక్టర్ని, ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత అన్న సీఎం రేవంత్ రెడ్డి. గొడవలతో ప్రయోజనం లేదు, సామరస్యంగా ముందుకెళ్తే 2 రాష్ట్రాలకు మేలన్న చంద్రబాబు. ఆశ్చర్యంగా ఇద్దరు ఒకే రోజు ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వటం ఆసక్తికరంగా ఉంది. పంచాయతీ కాదు పరిష్కారం కావాలన్న రేవంత్. మరి అంతకుముందు ఆయనే కదా కేసీఆర్తో జగన్ భేటీ అయితే పంచపక్ష ప్రమాణాలు పెట్టారని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారు స్వరం మార్చి పంచాయతీ కాదు పరిష్కారం కావాలని అంటున్నారు. మాకు కావాల్సింది నీళ్లే, వివాదాలు కాదని కూడా ఆయన అన్నారు. సో అయితే బాబు బెదిరింపు, రేవంత్ దేవరింపు అని నమస్తే తెలంగాణ రాసింది. కానీ బాబు డిమాండ్లకి ఈయన తలొగ్గారా? బాబుకి ప్రతిష్ట తగ్గిపోతుంది, అది బాగా డ్యామేజ్ అయిందని చెప్పి రేవంత్ స్వరం మార్చారా? ఆయన రాయలసీమ నీళ్ళని వదులుకోవడానికి చంద్రబాబు గారు సిద్ధపడినట్లేనా? ఎదురుదాడి కూడా చేస్తున్నారా? ఆ స్కీమ్ అవసరం లేదు, తద్వారా రేవంత్ని సంతృప్తిపరిచారా? అది ఏం జరుగుతుంది? వీటి మీద ఎందుకు సడన్గా వాళ్ళ అధికారంలో లేనప్పుడేమో 2 రాష్ట్రాలు వ్యవహారాలు చాలా గట్టిగా మాట్లాడుకున్న వీరు ఇప్పుడు ఏదో 2 తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా తెలుగు జాతి ఇంట్రెస్టా లేక రాజకీయాల ఇంట్రెస్టా? దీని మీద చర్చలోకి వెళ్దాం.